హాయ్ ఫ్రెండ్స్, టుడే వి ఆర్ మేకింగ్ కర్రీ. ఇవాళ మేము ఏ కర్రీ రాకి బొబ్బర్ల కర్రీ చేస్తాను. అది కూడా ఎవరు చేస్తారంటే రాకి చేస్తాడు. సో నేనైతే ఫస్ట్ అన్నీ కట్ చేసి ఇస్తా, ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ అన్నీ కట్ చేసి ఇస్తా. మరి రాకి చేస్తాడు. సో ఎట్లా చేస్తాడు అనేది రాకిని అడుగుదాం, అడిగి మనం కూడా నేర్చుకుందాం. ఓకే రాకి, ఆర్ యూ రెడీ? రాకి రెడీ అంట. ఫస్ట్ అయితే ఛాయ్ వేడి చేసుకుందాం. ఛాయ్ చేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేడేదాకా 5 నిమిషాలు ఉండదు, ఉంచాలి అట్లనే. కొత్తిమీర మా కర్రీలో కూరగాయలు లేపైనా పర్లేదు కానీ కొత్తిమీర అయితే ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర మాకు లేదని కిందికి పోయి కొత్తిమీర మాకు తెచ్చుకున్నాడు. ఫస్ట్ కొత్తిమీర వేయాలి. తర్వాత ఉల్లిగడ్డలు, కొంచెం కలపాలి. మిక్స్ చేసి విరాకి జీలకర్ర ఏం వేసినావు? కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు తగినంత. సాల్ట్ వేసినావా? మళ్ళీ చెప్పు. మధ్యాహ్నం నానబెట్టుకున్న బొబ్బర్లు, మొత్తం వేసేయరాకి స్టైల్గా పడుతుంది అబ్బా వీడియో అని. క్లోజ్ చేసేసిన 5 minutes. ఎన్ని టొమాటోస్? 2 టొమాటోస్. 5 minutes తర్వాత మూత తీసి ఒక 2 టొమాటోస్ కట్ చేసి వేసేసి కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టు. మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే కాదు. 2 spoons మిక్స్. ఎట్లా అట్లా తింటావా? అట్లనే తినేస్తాడట. తినేసి మనం ఇప్పుడు స్టఫ్ తింటలేము కదా, కర్రీకి కావాలి మనకి. పెడదాం లేకపోతే హోటల్. తగినన్ని వాటర్ పోసి ఎంతసేపు 5 minutesకే ఉడికిపోతుందా? 5 minutes ఒకసారి మూత తీసి చూడాలా. తర్వాత మళ్ళీ ఉడికిందా లేదా, ఉడకపోతే మళ్ళీ 5 minutes అట్లా ఉడికేదాకా, అంతేగా. లాస్ట్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకాసేపు ఉడకనియాలి. లాస్ట్కి కొంచెం మసాలాలు ప్లస్ కొంచెం కొత్తిమీరాకు. మళ్ళీ ఫస్ట్ వేసింది కాక మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు వేసేసి దించేసేనా. డన్. మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తాను మీకు.